తిరుపతి జిల్లా రైల్వే కోడూరులోని జనసేన పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొల్లిశెట్టి శ్రీనివాస్, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముక్కా రూపానందరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కూటమి విజయం కోసం కష్టపడిన తమకు తగిన గుర్తింపు లభించడం లేదని పలువురు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై చీఫ్ విప్ సానుకూలంగా స్పందించారు. కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన ప్రతి కార్యకర్తకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. నమస్కారం. పాత్రికేయ మిత్రులందరికీ, అలాగే రైల్వే కోడూరు జన సైనికులకు, నాయకులకు, ఎమ్మెల్యే గారికి, తెలుగుదేశం ఇన్ఛార్జ్ రూపానందరెడ్డి గారికి అందరు కూడా నా ఉదయపూర్వ నమస్కారం. వేరే మహిళలు కూడా నమస్కారం. ఈరోజు మీటింగ్ జరగవలసి ఉంది, ఎన్డీఏ మీటింగ్ తిరుపతిలో. దానికోసమని నిన్న వచ్చాం. కానీ అక్కడ దురదృష్టవశాత్తు విశాఖపట్నంలో ఇన్సిడెంట్ జరగడం, పవన్ కళ్యాణ్ గారు అటు వెళ్ళడం వల్ల ఉన్నారు. ఎవరు కూడా ఒకసారి వచ్చాను నేను. మేము 2019 ఓడిపోయిన తర్వాత ఇవన్నీ తిరిగినప్పుడు ఒకసారి మీటింగ్ పెట్టాం ఇక్కడ ఫంక్షన్ హాల్లో. ఇది రెండోసారి. ఇది ఇక్కడ చిన్న చిన్న సమస్యలు ఉన్నమాట వాస్తవం. నాకంటే ఎక్కువ మీ అందరికీ తెలుసు. దాని గురించి పెద్దగా ప్రస్తావించవలసిన అవసరం లేదు. ఏదన్నా కూడా పర్సనల్, అది పార్టీకి ఏ రకంగానూ సంబంధం లేదు. రెండోది ఏంటంటే, ఇక్కడ కొంచెం జన సైనికులు మాకు ఎవరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. మా మీదే కేసులు కట్టిన వాళ్ళకే సాయం చేస్తున్నారు. ఇప్పుడు కూడా వైసీపీ నాయకులకే పనిచేస్తూ ఉన్నారు అని ఆవేదన చెందుతూ ఉన్నారు. ఖచ్చితంగా సమన్వయ కమిటీ ఏర్పాటు చేస్తాను. ఇక్కడ జనసైనికుడు అన్యాయం జరగకుండా చూసుకునే బాధ్యత జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు. ఆ బాధ్యత నేను తీసుకుంటాను. ఖచ్చితంగా నేను కూడా వస్తాను. ఇక్కడ ఎవరికి అన్యాయం జరిగినా మళ్ళీ మీటింగ్లో మీరు నాకు చెప్పండి. నేను ఖచ్చితంగా ఇన్ఛార్జిని కూర్చోబెట్టి నేను మాట్లాడి, ఎమ్మెల్యే గారిని కూర్చోబెట్టి, అదేవిధంగా నాగేంద్ర గారిని కూర్చోబెట్టి మీకు న్యాయం జరిగే విధంగా నేను చేస్తాను. ఎందుకంటే ఒక ఇష్యూ జరుగుతున్నప్పుడు పార్టీ నాకు సంబంధం లేదని ఊరుకోదు. కానీ ఇక్కడ ఉన్న ఎలా ఫేస్ చేయాలి, ఏం చేయాలి అనేది ఆలోచన చేసి ఒక అడుగు ముందుకేయాలి. ఇక్కడ ఇవాళ వచ్చాం, మనకు అర్థమైంది కొంత. ఇంకొకసారి వస్తే మనకు పూర్తిగా అర్థం అవుతుంది ఎవరేంటి అనేది. కాబట్టి జనసేన పార్టీ నుంచి కానీ, తెలుగుదేశం పార్టీ నుంచి కానీ, బీజేపీ పార్టీ నుంచి కానీ అందరినీ సమంగా చూసి బాధ్యతని మనం తీసుకుంటాం. మా జన సైనికులకి ఎవరికి అన్యాయం జరిగినా ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఏ ఆఫీస్కి వెళ్ళినా పనిచేయవలసిందే, ఎవరు పెత్తనం చేసినా. దీంట్లో ఈరోజు అవసరమైతే మనం మాట్లాడి కమిటీ కూడా ఏర్పాటు చేస్తాను. అందరికీ నమస్కారం. పాత్రికేయ మిత్రులందరికీ